గురజాల పట్టణంలో సిపిఐ ఆఫీస్ నందు నూతన సంవత్సర వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఐ నాయకులు హుస్సేన్ పాల్గొని నూతన సంవత్సర వేడుకలు కేకులు కట్ చేసి ఒకరికి ఒకరు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల స్కూల్ బస్ యూనియన్ నాయకులు, భవన నిర్మాణ కార్మికులు, తాపీ మేస్త్రి నాయకులు తదితరులు పాల్గొన్నారు. జనవరి 1 మందపాటి నాగిరెడ్డి భవనంలో కార్మికులు, బస్సు యూనియన్ డ్రైవర్సు, క్లీనర్లు, అదేవిధంగా పార్టీ సభ్యులు, అలాగే ఏఎస్ఎఫ్ నాయకులు అందరం కూడా కొత్త సంవత్సరం మనందరం కార్యాలయంలో కేక్ కట్ చేసుకొని అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. భవిష్యత్తు రోజుల్లో కూడా కార్మికులందరూ కూడా ఒక యూనిట్గా ఉండాలి. ఇప్పుడు ముందుగా మాట్లాడిన మన మిత్రులు చెప్పాడు, కార్మికుల విముక్తి దినం ఈరోజు అని. అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ కూడా కార్మికులకి మనం 8 గంటల పని దినాన్ని మేడే సందర్భంగా సాధించుకున్నాము. ఆ పని దినాల్ని కూడా 8 గంటల నుంచి 12 గంటలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం తీర్మానం చేస్తే దాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం కూడా అసెంబ్లీలో పెట్టి ఆమోదం తెలియజేసింది. అందుకని మీరు ఈరోజు కొత్త సంవత్సరంలో మన భవిష్యత్తు రోజుల్లో మనం పనిచేసే దగ్గర కానీ మనం ఎక్కడైనా హక్కులు సాధించుకోవాలంటే సంఘాలు ఉండాలి. ఈరోజు మీరు చూస్తుంటే అసంఘటిత రంగంలో కార్మిక సంఘాలు పెట్టాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే దాసమేస్త్రి గారు అసంఘటిత రంగ కార్మికులు, వాళ్ళు మీరు అసంఘటిత రంగ కార్మికులు. నిజంగా కర్మాగారాల్లో పనిచేసే వాళ్ళు పెద్ద పెద్ద ఫ్యాక్టరీలో పెట్టడానికి చాలా ఈజీగా ఉంటుంది. టీచర్స్కి బ్రహ్మాండమైన కార్మిక సంఘం ఉంది. వాళ్ళ జోలికి రావాలంటే రాష్ట్ర ప్రభుత్వాలు భయపడతాయి. మనం ఈరోజు రోడ్డు మీద బతికే వాళ్ళం ఒక టాపీ సంఘం పెడితే దాన్ని రక్షించుకోవాలంటే దాన్ని విచ్ఛిన్నం చేస్తూ ఉంటారు. యూనియన్లు పెడితే యూనియన్ మేనేజ్మెంటు మీకెందుకురా యూనియను, దాని ద్వారా మన జక్కా సీను బాగుపడుతున్నాడు, మీరందరూ కూడా ఆయన వెంబడి తిరగబాకండి అని చెప్పి మనల్ని ప్రలోభపెడుతూ ఉంటారు. అందుకని భవిష్యత్తు రోజుల్లో కూడా మనం ఈ గురజాల మండలంలోనైనా టౌన్లోనైనా ఎవరు కార్మికులందరినీ అన్యాయంగానే జరుగుతుంది. ఇంటి వాళ్ళ దగ్గర ఏదైనా అమౌంట్ తీసుకోవాలన్నా, చేయాలన్నా, వాళ్ళు వీళ్ళకి ఇవ్వాలన్నా 2026 సంవత్సరం గాను మీ అందరూ కూడా డ్రైవర్స్ యూనియన్ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కర్నూలు స్టూడెంట్ ఫెడరేషన్కి, పార్టీ వాళ్ళకి, మిగతా సంఘాలకి, ప్రతి ఒక్క జేఎస్ఎఫ్ తరపున నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలుపుతున్నాను. పాలగడి చంద్రశేఖర్ అందరికీ నూతన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సిపిఐ పార్టీ ధన్యవాదాలు. మన రత్నాకర్ అన్న గారికి, మన జక్కాసిన అన్నకి, ప్రేమ అన్నకి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు నా తరపున సంస్కృతి తెలియజేస్తున్నాను. దాన్ని ఇక్కడ కట్ చేయాలి. అందరు కట్ చేసి అందరూ పెట్టండి. మీరు కూడా 1 by 1 సెక్రటరీ గారు అందరూ నిలబడి